హాయ్ అండి అందరికీ. మరి ఈరోజు అయితే మన వర్క్ వచ్చేసరికి ఇక్కడ మన సత్యనారాయణపురంలో అండి. సత్యనారాయణపురంలో మన కబోర్డ్ వర్క్ అనేది జరుగుతుందన్నమాట. ఇదైతే నిన్నైతే మనం దేవుడి మందిరం హాల్లో కబోర్డ్ అయితే మనం రెడీ చేసి పెట్టాం అనమాట. ఇప్పుడైతే మనమైతే పొద్దున్నే మార్నింగ్ రాగానే ఇంకా నేను సురేష్ అయితే వచ్చాం అనమాట. సురేష్ నేను వచ్చి ఇంకా ఈ స్టిక్కర్లు అవన్నీ పీకి అయితే ఈ రోజు అయితే మనం అండర్ సిరీస్ లో ఇప్పుడు మనది వాళ్ళ డే 7 అండి. డే 7 కాదు, నిన్న డే 7. ఇవాళ వచ్చేసరికి మనకి డే 8 అనమాట. ఈ రోజు 8వ రోజు నాడు మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నాం. ఎందుకండి ఇదైతే రాగానే ఈ స్టిక్కర్లు అయితే పీకేసి కొద్దిగా లైట్గా మించులు ఉంటే లైట్గా పట్టేసుకొని మనం నీట్గా చేసుకున్నాం అనమాట. అలాగే మనం దీనికి సంబంధించిన డోర్లు అయితే 2 కట్ చేశానండి. ఇక్కడ ఒకటి, ఇదో సింగిల్ డోర్, ఇదో సింగిల్ డోర్. ఇంకా ఇది మిగతాదంతా ఓపెన్గా ఉంటుంది అనమాట. ఇక్కడ మధ్యలో ఒక పెట్టుకొని ఇక్కడ ఒక బొమ్మ కానీ ఇక్కడ బొమ్మ కానీ పెట్టుకొని మధ్యలో ఒక విగ్రహం పెట్టుకొని ఈ లైట్లు అయితే ఒక 3 లైట్లు పైన లాగేసాం అనమాట. కలెక్షన్ లాగేసి వదిలేసాం మనం వైర్ ఇది. ఇంకా కరెంట్ మేస్త్రి ఆయన అలా వైరింగ్ లాగుతాడు. ఇంకా ఆయన ఇష్టం. ఇంకా మనమైతే బయటికి లాగేసి వదిలేసాం అనమాట. అలాగే మనం ఈ రోజు అయితే డోర్ కట్ చేసి దీనికి సంబంధించిన గోడ్ పీసులు అయితే అంటిస్తున్నాం. ఆల్రెడీ కట్ చేశాను. ఇక ఆల్రెడీ సురేష్ అయితే గోడ్ పీసులు అంటిస్తున్నాడు. ఆ డోర్లకు సంబంధించినవి చుట్టూ ముందు మనం గోడ అంటించుకుంటాం. గోడ అంటించిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఈ ఫ్రంట్ బ్యాక్ అనేది మనం అంటించుకుంటాం అనమాట. ఫ్రంట్ బ్యాక్ అంటించుకొని అప్పుడు డోర్లు బిగిస్తాము. ఇదైతే ఇప్పుడు దానికి సంబంధించిన డోర్లు ఈ 2 వచ్చేసరికి దేవుడి మందిరం తలుపులు అనమాట. ఇదొకటను దేవుడి మందిరం కింద డోర్లు ఇదొకటి ఈ కింద డోర్లు అండి. ఇక్కడ 2 డోర్లు వస్తాయి అనమాట. దానికి సంబంధించిన డోర్లు ఇక్కడ వచ్చేసరికి 2 సరుకులు వస్తాయి. ఆ సరుకులు బిగించి ఎదర ముక్కలు కూడా బిగించి ఎదర ముక్కలకు కూడా మనం సన్గ్లాస్ అయితే అంటించుకోవాలి. అలాగే దీనికి 2 డోర్లు వస్తాయి. ఆ డోర్లు అయితే కట్ చేశాను. కట్ చేసి మనం మధ్యలో ముక్క అయితే తీసేస్తాం అనమాట. మధ్యలో ముక్క తీసి మధ్యలో WPVC చుట్టూ ఒక 4 అంగుళాల బార్డర్ ఉంచేసి డోర్కి మధ్యలో ఒక ముక్క అనేది కట్ చేసి తీస్తాము. దానికి వచ్చేసరికి మనకి WPVC ఆర్డర్ ఇస్తాము ఈ డోర్లకి. ఇదిగోండి ఇలాగ బార్డర్ ఒక 4 అంగుళాలు ఇలా పెట్టి ఇటు కూడా చుట్టూ ఈ బార్డర్ అనేది పెట్టేసి మధ్యలో ఈ ముక్క అనేది మనం తీసేస్తాం. ఆ ముక్క తీసేసిన తర్వాత అప్పుడు మనం ఈ సన్గ్లాస్ పీసులు అంటించుకుంటాం అనమాట. ఈ రోజు అయితే ఈ వర్క్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ డోర్లు కట్ చేసాను. ఇప్పుడైతే మనం మధ్యలో ముక్కలు తీసేయాలి. మధ్యలో ముక్కలు తీసేస్తే ఈ సన్గ్లాస్ అయితే అంటించుకోవచ్చు. ముందు గోల్డ్ అంటిస్తాం అనమాట. గోల్డ్ అంటించుకున్న తర్వాత అప్పుడు ఫ్రంట్ బ్యాక్ అంటిస్తాం. ఇప్పుడు ఇవి కూడా కట్ చేసిన తర్వాత ఈ అవుట్ సైడ్ గోడు ఈ లోపల మనం కట్ చేసింది కూడా ఆ గోడు కూడా మనం అంటించుకొని పెట్టుకుంటే మనం ఈ రెడీ చేసుకుంటే మనం ఫ్రంట్ బ్యాక్ సీట్ అంటించుకోవడానికి బాగుంటుంది అనమాట. అయితే ఈ రోజు అయితే వర్క్ అయితే ఇక్కడ చేస్తున్నామండి. నేను ఇంకా సురేష్ చేస్తున్నాం ఇక్కడ. ఇదండి ఇక్కడ ఈ రోజు అయితే వర్క్. ఇక్కడైతే ఇంకా ఈ సరుకుల వర్క్ కూడా మనం కంప్లీట్ చేసామండి. సరుకులు అన్ని బిగిచ్చేసి ఆల్రెడీ ఛానల్ కూడా బిగిచ్చేసాము. బిగిచ్చి ఒకసారి అన్ని చెక్ చేసుకొని మనం ఈ బోర్డు పీసు ఈ ఫ్రంట్ పీస్ కూడా అంటించేసాం అనమాట. 2 సరుకులు. అలాగే డోర్లు కూడా 4 డోర్లు. అవి కూడా డోర్లు కూడా కటింగ్ చేసి అన్ని కరెక్ట్గా 2 డోర్లు ఏమో దీనికండి కరెక్ట్గా సరిపెట్టేసుకొని అవి కూడా మనం బోర్డు పీస్ అంటించి పాలం పీసులు అంటించేసాం అనమాట. రెడీ చేసాము. అలాగే దీనికి కూడా మనం ఇవ్వండి దీంట్లో సరుకులు వస్తాయి. ఈ ఛానల్స్ కూడా ఇవాళ మధ్యాహ్నం నుంచి అయితే మనం బిగించడం అనేది జరిగింది. అలాగే సెంటర్ పార్టీషన్ కూడా వేసాం అనమాట. ఇక్కడ నుంచి ఈ 2 డోర్లు వస్తాయి. ఈ డోర్లు కూడా మనం కటింగ్ చేసి ఇవి కూడా మనం 2 పక్కల అంటించి రెడీ వేసాము. అలాగే మనం 2 మెట్లు అయితే వేసాం అనమాట. ఇదిగోండి ఇది సపరేట్గా ఉంటాయి. ఇంకేమన్నా బిగించామంటే ఎప్పుడైనా తీసుకోమన్నా ఉంటుంది. లేదు బిగించామంటే ఇంకా బిగించేస్తాం బాగుంటుంది అడిగి. ఇదైతే 2 స్టెప్ల కింద అంటే 1 2 3 స్టెప్ల కింద మనం చేసాం అనమాట ఇది. అలాగే ఇక్కడ ఇలాగ అయిపోయింది. అలాగే దీనికి సంబంధించిన డోర్లు కూడా మనం కటింగ్ చేసాము. ఈ కటింగ్ చేసి బోర్డు పీసులు అయితే అంటించాను అనమాట. ఇదిగోండి ఫస్ట్ షీట్ కట్ చేసుకొని మధ్యలో ముక్కలు ఇవ్వండి. ఈ ముక్కలు మనం మధ్యలో ముక్కలు తీసాం అనమాట. ఇది తీసేసి ఈ బోర్డు పీసులు అంటించేసాను. ఇటు 2 పక్కల బోర్డు పీసులు అంటించాం. ఇప్పుడైతే ఈ పాలం పీసులు కూడా కట్ చేసేసానండి. సీట్ మొత్తం అయిపోయింది మనకి కట్ట సరిపోయింది. ఈ పాలం పీస్ వచ్చేసరికి మనం ఇలా ముక్కలుగా వేసుకోవాలి. లేదంటే అసలు మామూలుగా ఫుల్ షీట్లోనే మనం కట్ చేసుకోవచ్చు. కానీ మనకి షీటు సరిపోలేదు. ఇంకా ఉన్నదాన్ని మనం ఇలాగ ముక్కలుగా వేద్దామని చెప్పేసి ఇంక ముక్కలుగా పీసులకి అయితే కట్ట సరిపోతుంది షీట్ అయితే. ఇంక ఇవి అయితే కట్ చేసి మనం రెడీ చేసాం అన్నమాట. ఇవి కూడా
ఇవి అయితే రేపు మార్నింగ్ రాగానే ఈ టేబుల్ అని పీకేసి ఫిక్సింగ్ చేసి ఇవి అయితే మనం అంటించేసుకోవాలి. దీనికి అంటించేసి పక్కన పెట్టుకుంటే ఇవన్నీ ఫిక్సింగ్ చేసుకుని ఎక్కించిన లోపు ఇవి ఆరిపోతాయి. ఓడ తీసి కూడా ఫిక్సింగ్ చేసి కూడా ఎక్కించేస్తాడు రేపైతే. ఇక ఈరోజు అయితే ఇంతవరకు వర్క్ అయితే చేసామండి. ఇంక ఈ రెండే ఉన్నాయి. రేపుడితో మనకి ఈ కబోర్డు వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. అలాగే ఇంకా ఎల్లుండి నుంచి మనం ఈ డోర్లన్నీ ఎక్కిచ్చేయాలి మొత్తం ఇంకా కబోర్డులోకి. ఇంకా వాళ్ళు ఎక్కిచ్చేస్తే మనం డోర్లు ఎక్కిచ్చేస్తే ఫైనల్లో వాడు మేస్త్రి గారు పేపర్ ఆడిచ్చేస్తాడు. మా బావ ఆడిచ్చేసి ఫైనల్ చేసుకుంటారు అనమాట. అలాగే ఇవి కూడా అనమాట. ఇవి మొత్తం ఈ 2 బెడ్రూమ్లో డోర్లు ఎక్కిచ్చేసి, అలాగే ఈ డోర్లు మనం పాలిష్ చేసినప్పుడు ఓడదీశారు. ఇవి కూడా ఎక్కిచ్చేసుకుంటే ఇంకా మనకి ఈ వారం ఇవన్నీ తలుపులన్నీ మనం బిగించాలన్నమాట. అలాగే ఇవి కూడా ఫస్ట్ లోపలికి ఉండేవి. లోపలికి ఉండడం వల్ల ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ దేవుడి మందిరాన్ని లోపలికి ఉండేవి కాబట్టి అవి తీసాం. ఇప్పుడు బయట పెడతాం. మరి ఇటుపక్క కూడా బయట పెడితేనే దీని లుక్ అనేది ఉంటుంది అనమాట. మరి ఒకటే యూనిఫామ్ ఉంటుంది. మరి అవి లోపలికి బయటకు అంటే బాగోదు కదండి. ఇంకా అందుకే అవి కూడా ఊడదీసి ఇటు పక్క బిగించాలి. ఇదండి ఇంకా మన వర్క్ వచ్చేసరికి ఈరోజు అంత వర్క్ అయితే అయింది. రేపైతే మనకి లోపల దేవుడి మందిరం కబోర్డు కానీ కబోర్డు కానీ అయితే అటు వర్క్ అయితే అయిపోద్ది. ఇంకా ఎల్లుండి అయితే ఇంకా చిన్న డోర్లు ఎక్కించుకోవడం అనేది ఉంటుంది అనమాట. ఇదండి వీడియో ఈరోజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.